అదే లేదంటే పండుగ నీకు ముందుగా నీకు అదే ఎవరు బాబు నీవు? నీ మంత్రి మో. మా మంత్రికి ఇట్లా విచిత్రమైన కూరలు లేవే. హెయిర్ స్టైల్ మార్చినారులే. ఎందుకు మా ఊర్లో సంక్రాంతికి అందరూ ఎద్దులకు డెకరేషన్ చేస్తాంటే బోపురు పొడ్లు కట్టి గున్నా పట్టాలు కట్టి అందుకు నేను తలకాయకి చేసుకున్నా. మాకు ఎద్దులు లేవు మా, నేను పోయి అడిపేదరాలు ఎట్లా నీకు బాగలేవు బాబు. తీసేసి మళ్ళా అగ్గికాటి భయపడేది మళ్ళీ తీసేసి ఏ రోజులు పెట్టాను. ఇప్పుడు బాగున్నాయి బాబు. అవును బా. ముందుగా సభావందనముకు చేరి వచ్చి ఉన్నాము. అవునా? నేను వచ్చినటువంటి వృత్తాంతం నీకు తెలిసి ఉన్నదా బాబు? ఎంత మాత్రం తెలియదమ్మా. అలాగే నేను చెప్పాను బాబు. గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ అమ్మ శ్రీరామ రామ రామ. పాల్గొండపురి పట్టణము. సరే సరే. ఆ పాల్గొండపురి పట్టణమును పరిపాలించినటువంటి చిన్నాగిరెడ్డి భార్యను శ్రీరమ కొండవదేవి బాబు. ఇక మాకు వేలడానికి రాజ్యం ఉన్నది. ఎక్కడానికి ఏనుగులున్నాయి, సవాచని గురువులున్నాయి, పంటడానికి పానుపులు ఉన్నాయి. ఎక్కిన తొక్కిన ధనముధర సంపద దండిగా ఉన్నది బాబు. తల్లి మా సంతానము సౌభాగ్యము నీకు తెలిసి ఉన్నదా? చెప్పండమ్మా. గోవింద కులముద్ధరించను 6 మంది కొడుకులు కలిగారే, నాకు కొడుకులు కలిగారే బాబు. కులముద్ధరించను 6 మంది కొడుకులు కలిగారు. గర్భవాసమున 6 మంది కుమార్తె జన్మించినారు. 6 మంది కొడుకులు పుట్టినారు. 6 మంది కుమారుల సంతన ఒక ఆడబాలికి జన్మించలేదని లేదని ఎప్పుడు నా మనసు చాలా చింతపోతూ ఉన్నది బాబు. చిన్న సందేహం అమ్మా. ఏం బాబు? 6 మంది కుమారులు ఉన్నారు కదా, వాళ్ళు సార్లు కదమ్మా నీకు ఆడబిడ్డ వాళ్ళమ్మా. కాదమ్మా, 6 మంది కొడుకులు ఒకవేళ పెద్ద అయిన ఇంకా ముందు నేర్చుకున్నా 6 150 6 నూర్లు 6 5 39 నూరులతో గడిచిపోతుంది. లేదంటే గ్రాము 15 నూర్లు బంగారం మా కొండలే ఆడబెట్టి పుట్టారు. 15,000 17,500 నూర్లు అంటమ్మా. నాకు ఒక ఆడబిడ్డ కలిగితే చాలు బాబు. గొలుసులన్నీ తీసుకుంటే మేలు, అది 3 నూర్లు అయిపోయిందంటే వెండి. ఒక ఆడబిడ్డ కలిగితే చాలు బాబు. మరి ఆడవాళ్ళ సంతానం కొరకై మీరు చేసినటువంటి దాన ధర్మము తెలియజెప్పండి అమ్మా. అలాగే బాబు. గోవింద గుంతల చూసి బాబులు రామ కవించినాది అమ్మ సీతమ్మ కొండమ్మ
గౌరవించాము, మెట్టలు చూసి చెరువులు కట్టించాము, పాములకు పాలే పోసాము, ఆ, చీమలకి చక్కెర వేశాము. ఆ. ఎన్ని దాన ధర్మాలు చేసినా కానీ ఏ దేవుడు నా దయ కనికరించలేదు కదా బాబు. మరి గోదానము, భూదానము, అన్నదానము, వసదానం ఇలాంటి దాన ధర్మాలు చేసినా అక్కర్లేదు బాబు. మరి ఇంటి దేవుని మనిషినందుకు ఆడవాళ్ళ సంతానం కొదవయ్యదమ్మా. మంచి ఉపాయం చెప్పున్నావు. అవును. ఈ మాట ఆ, మా ప్రాణితో తెలిపి ఆ. సతీపదన సమేతముగా ఆ, వెళ్ళి రాజ్యం వెళ్ళి ఆడవాళ్ళ సంతానం వరముగా పొంది వచ్చేదాం బాబు మేము. సరే అమ్మా. అలాగే పదమ్మా బాబు. కాదమ్మా, అందరికి దాన ధర్మం చేసినారు కదా, నాకు మిద్ది కట్టించి పెళ్లి చేసి ఒక కార్ చేసిండు మీ అన్న అవుతారేమో. లేదులే బాబు. ఏమన్నా అవుతారేమో. నాకేమే పెళ్లి మీద బెమ్మయ్యే మిద్ది కావాలని అట్లా ఉద్దేశం నాకు అస్సలు లేదు మో. సరే బాబు చూద్దాం. అవుతారేమో అని. అయినా ఆ ధర్మం చేసినా కానీ డబ్బులు ఫోర్ కట్టానమ్మా. అంటే ఒకవేళ పిల్లలు పుట్టిన వాళ్ళు పైన పడుకుంటే చదువుకుండికే కారు పెట్టే ఒక షెడ్డు. సరే సరే బాబు, అలాగే పదమ్మా బాబు. ఆహా బ్యాచ్లు అయితే కానీ అవుతారేమో. నాకేం బెమ్మయ్య. సరే బాబు, ఏం చేస్తాంలే బాబు. ఇక మళ్ళా అలాగే పదమ్మా బాబు. 2 వీలర్ ఒకటి అక్కడ ఊర్లా 2 వీలర్ ఒకటి అవుతారేమో. నాకేం బండ్లు కాల్లా దుడ్డు లేక కాదా నీకు కానీ బాబు. కాదు కుక్క కాబట్టి ఇంటికాడ కావాలి. చాలా మంచిదేనమ్మా నువ్వు. కుక్క నువ్వే అమ్మా. కాదు బాబు, ఇంటికాడ ఇప్పుడు కారు ఉంటుంది. కాదా కుక్కని తీసి ఇచ్చేటప్పుడు గిఫ్ట్ గా వచ్చేది నువ్వు రా. కుక్కను పట్టుకొని మేము ఆడ కట్టేసుకుంటాము, మళ్ళీ నువ్వు వెళ్ళిపోదు. సరే బాబు. కాదమ్మా, ఇవన్నీ తీసిస్తావా నువ్వా? మళ్ళీ అప్పాయల చికెన్ టికి 1.5 తీసుకున్నాడే. సరే అలాగే పదమ్మ బాబు. ఆహా నా వయదే సుమగంధం నా మనసే అగరనతం కొలి పోలి వలపుల గానా ఇక్కడ అనిపించి నీ ఇష్టం అయిపోయింది డ్యాన్స్.